వారు శ్రమ పెట్టిన కొలది వారు ప్రబలి విస్తరించిరి. ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజలు వారిని వెట్టి చాకిరి చేపిస్తూ ఎంతో భయంకరంగా వారిని హింసిస్తున్నప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా అనేక జనముగా వారు ప్రబలి విస్తరించినట. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమ వెంబడి శ్రమ వస్తున్నప్పుడు మనము అప్పుడే ఆ సమయంలోనే దుష్టుడు అపవాది ఆలోచనలు కలిగజేస్తుంటాడు. సూసైడ్ చేసుకో, చనిపో, ఇటువంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అయితే వాడికి అపజయం కలగాలంటే, మనము వీటి విషయంలో జయము పొందాలంటే మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. అప్పుడు ఆయన శ్రద్ధ తీసుకొని మరి మన పరిస్థితులను ఏ విధంగా వాటి నుండి విడిపించాలనో ఆయన మరి ఏ విధంగా విడిపిస్తాడో మనం చూడవచ్చు. మహాసముద్రములో మార్గాన్ని కలగజేసి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తాడు కదా. అట్టి రీతిగా మరలా శత్రువులను చూడకుండా వారిని జలసమాధి చేస్తాడు. ఆ విధంగా మన పరిస్థితుల గుండా ఒక గొప్ప మార్గాన్ని ఆయన తెరిచి మరి నడిపించుటకు సమర్థుడు, విడుదల చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని వెండి బంగారంతో రప్పిస్తాడు కదా. అటువంటి గొప్ప కార్యం మనం చూడగలము. హల్లెలూయా.